రాజధాని నగర ప్రాంతంలో ఇప్పటికే అనేక చోట్ల రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి చెన్నై కలకత్తా జాతీయ రహదారి మధ్య దాదాపు 10.5 కిలోమీటర్ల మేర ఏదైతే రాజధాని నగర ప్రాంతంలోని మున్నెన్నడూ చూడనటువంటి సఫిస్టికేటెడ్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నటువంటి మొదటి ఎలివేటెడ్ క్యారిడార్కు మాత్రం ప్రత్యేకత ఉంది. అవును, ఇప్పటి వరకు మనం హైదరాబాదు, బాంబే, కలకత్తా, బెంగళూరు లాంటి నగరాల్లో మాత్రమే చూసినటువంటి ఈ ఎలివేటెడ్ క్యారిడార్ చుట్టూ కొండల నడుమ పచ్చటి ప్రకృతి మధ్య ప్రయాణించేయటం అనేటువంటి అనుభూతి అనేటువంటిది కొద్ది కాలం తర్వాత ఈ ప్రాంత ప్రజానికానికి మాత్రం రానున్నది. దాదాపు 385 కోట్ల రూపాయల వ్యయంతో ఏడీసీ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాత్రింబవళ్లు ఈ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. మంగళగిరి మండలం నీరుకొండ గ్రామ శివారు దగ్గర నుంచి ఎర్రబాలెం మీదుగా ఎయిమ్స్ హాస్పిటల్కి ఉత్తర వైపునటువంటి 2 కొండల నడుమ 6 బస్సుల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణం ఒక కొలికి వస్తే ఇక భవిష్యత్తులో అమరావతి ప్రాంతం వైపు నుంచి చెన్నై కలకత్తా వైపు వెళ్ళేటువంటి వరకు కావచ్చు, లేదంటే ఇటు నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సాఫీగా రాకపోకలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఎయిమ్స్ హాస్పిటల్కి ఉత్తర వైపు ఉన్నటువంటి 2 కొండల నడుమ దాదాపు 3.5 కిలోమీటర్ల మధ్య జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు ఎంతో కీలకం. కారణం ఈ 3.8 కిలోమీటర్ల మధ్య జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు ఎలివేటెడ్ క్యారియర్ నిర్మాణ పనులు చకచకా జరిగిపోతూ ఉన్నాయి. 2 చోట్ల రిటైనింగ్ వాళ్ళు, అదేవిధంగా ఈ 175 పిల్లర్స్లో ఇప్పటికే నిర్మాణ పనులు కొలికొస్తూ ఉన్నాయి. మంగళగిరి నగరానికి ఇది సరికొత్త మణిహారం అని చెప్పుకోవాలి. రోడ్డు నిర్మాణం కనుక పూర్తయినట్లయితే ఇక భవిష్యత్తులో 2 కొండల నడుమ ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆ అదృష్టం అనేటువంటి మంగళగిరి ప్రాంత ప్రజానికానికి త్వరలోనే రానున్నది.